ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయబోతున్నారనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి ఘంటాపథంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఘంటాపథంగా చెబుతున్నారు. తాము 17 సీట్లతో ఈసారి లోక్సభ సీట్లు 17 సీట్లు కైవసం చేసుకుంటామని కూడా గట్టిగా ఘంటాపథంగా చెప్తా ఉన్నారు. అంటే దీనన్నింటిని బట్టి చూస్తే కనుక సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చెబుతూ ఉంది? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో ఈసారి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈసారి అంటే ఈ ఎన్డీఏ కూటమి అసలు ఎందుకు ఏర్పడింది? ఈ కూటమిలో కలవాల్సిన పరిస్థితి ఏంది అంటే గతంలో 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అలానే జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత జరిగిన పరిణామాలలో అంటే అటు ఒకవైపు బీజేపీ కానీ అలానే జనసేన కానీ ఆ ఓట్ షేర్తో కొంత టీడీపీకి అయితే నష్టం జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చకుండా కూడా ఈ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మూడు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ ఓటు చీలకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈసారి కూటమి అయితే ఏర్పడినట్లుగా కూడా గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు కూడా పత్రికాముఖంగా కానీ అలానే ప్రజల ముఖంగా కానీ ప్రస్తావించిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి విచ్ఛిన్నం అంటే అభివృద్ధికి ఘాతకం. అంటే అభివృద్ధి లేదు, అభివృద్ధి జరగట్లేదు, ఓన్లీ సంక్షేమ పథకాల మీదే జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించాడు. అందువల్లే ఈసారి అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమిని బలపరచాలని చెప్పి కూడా వారు ఎన్నికల్లో ఓటు హక్కును అడిగిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈసారి ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసి పోటీ చేసినాయి. అయితే ఈసారి జరిగిన ఎన్నికలు జరిగిన తీరు కూడా చూసినట్లయితే ప్రజలు కూడా కసిగా ఓట్లేసిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే గత పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల తర్వాత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది. అయితే సంక్షేమ పథకాలు అందరికీ అందినప్పటికీ కూడా అభివృద్ధి శూన్యం అని చెప్తా ఉంది. ఉద్యోగ కల్పనలో వెనకబడిందని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అలానే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా లేదు. అందుకనే ఇక్కడ నుంచి వలస వెళ్ళిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అలానే అంటే అందరూ మెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ అధికార పక్షం, ప్రతిపక్షం ఇద్దరు కూడా వాలంటీర్ వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తామని చెప్పినప్పటికీ కూడా కొంత వాలంటీర్ వ్యవస్థ జరిగిన డ్యామేజ్ ఉందని కూడా చెప్పి ప్రతిపక్షాలు అయితే అధికార పక్షం మీద కొంత ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటినీ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ సంక్షేమం తప్పితే అభివృద్ధి శూన్యం అనే పరిస్థితిలో అభివృద్ధి కోసమే ఈసారి 2024లో ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా అవుతాయి. అలానే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు అంటే ఈ కూటమి అంటే ఈ మూడు పార్టీలు కలిసే వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటి తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి అంటే ఎన్నికలకు ముందు జరిగిన ప్రధానమంత్రి రోడ్ షోలో అంటే విజయవాడలో జరిగిన ప్రధానమంత్రి రోడ్ షోలో ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. అలానే నిన్న జరిగిన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా ఏం చెబితే అదే జరిగే పరిస్థితి భారతదేశం మొత్తం కూడా ఉంది. అలాంటి అమిత్ షా నోటి వెంట ఈ మాటలు రావడంతో ఒక్కసారిగా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, వాళ్ళ సానుభూతి పరులు కానీ వీరందరూ కూడా ఒక్కసారిగా తమ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే వారికి ఉన్న ఏదో కొంత అంటే వారు అధికారంలోకి వస్తామని ఉన్నా కానీ వారి మీమాంసలో కొంత అనుమానాన్ని అయితే అమిత్ షా మాటలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లుగా కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఈసారి బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడంతో వారందరూ కూడా కొంత ఆనందోత్సవాల్లో ఉన్నట్లు పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే అలానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా కూడా
ఈసారి 400 పైచిలకు లోక్సభ స్థానాలతో దేశంలో కూడా మళ్ళీ మూడోసారి బీజేపీ అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచనున్నట్లుగా కూడా తెలియజేస్తున్నారు. అలానే మన పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో కూడా 17 ఈసారి 17 నుంచి 18 స్థానాలు కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. దాని పక్క స్థానమైన బెంగాల్లో కూడా 23 నుంచి 43 స్థానాల వరకు కూడా కైవసం చేసుకుంటామని చెప్పిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈసారి ఇప్పుడు మనతో పాటు అంటే విధానసభకి అంటే అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మనతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ అలానే ఒరిస్సాకి జరిగిన ఈ 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి మనం కనుక చూసుకున్నట్లయితే మరి కొద్ది రోజుల్లో ఇంకో మరి వారం రోజుల్లో జూన్ 4వ తారీఖులో కౌంటింగ్ జరిగే పరిస్థితి. జూన్ 4వ తారీఖు ఈ సమయానికల్లా ప్రభుత్వం ఎవరిదో తెలిసే పరిస్థితి అయితే ఉంది. న్యూస్ 18 కోసం రఘు.